Hi friends, welcome to Sri Tech Guru. Today our video is about how to check the status of ITR. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు దాని స్టేటస్ ఎక్కడ వరకు వచ్చింది, మనకి పేమెంట్ రిఫండ్ అయిందా కాలేదా, ఆ స్టేటస్ ఎలా చెక్ చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు గూగుల్ క్రోమ్లో ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అని కానీ టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ పేజ్ వస్తుంది. సో అది క్లిక్ చేయండి. సైడ్ ఉన్న క్విక్ లింక్స్లోకి వెళ్ళండి. డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ నో యువర్ రిఫండ్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక మెసేజ్ అనేది చూపిస్తుంది, పోస్ట్ లాగిన్ ఆర్ ఫ్రమ్ ప్రీ లాగిన్. సో మనం ఫస్ట్ ఇవి చెక్ చేసుకోవడానికి లాగిన్ అవ్వమంటుంది. సో లాగిన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఆర్ మీ యూజర్ ఐడి అనేది ఎంటర్ చేయండి. సో బెటర్ టు ఎంటర్ యువర్ పాన్ నెంబర్ అండ్ క్లిక్ కంటిన్యూ. ఇక్కడ కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇది చెక్ చేసి పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి. సో మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ కంటిన్యూ. సో ఐ ఫర్గాట్ మై పాస్వర్డ్. సో నేను పాస్వర్డ్ అనేది మళ్ళీ ఐ ఫర్గాట్ మై పాస్వర్డ్ అని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ యూజర్ ఐడి, సో పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మనం ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ అనేది ప్రెస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఎంటర్ డీటెయిల్స్, సెలెక్ట్ ద ఆప్షన్స్ టు రీసెట్ ద పాస్వర్డ్ అని ఇచ్చింది. సో యూజర్ ఐడి ఇచ్చింది అండ్ ఓటీపీ మొబైల్ నెంబర్కి, ఆధార్ రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ చేయమని క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేసుకొని క్లిక్ కంటిన్యూ. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ అండ్ ఓటీపీ అనేది అగ్రీ టు వ్యాలిడేట్ ద ఆధార్ డీటెయిల్స్. దానికి అకార్డింగ్ టు ది ఆధార్ డీటెయిల్స్కి దానికి సంబంధించి చెక్ చేసుకొని మనకి ఓటీపీ ఆ నెంబర్కి పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మన మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. అప్పుడు మనం ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసా, వెరిఫై అని క్లిక్ చేశా. సో మనకి పాస్వర్డ్ రీసెట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ ద ఓల్డ్ పాస్వర్డ్, మనం ఇప్పుడు నేను ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి చూస్తా సేమ్. సో ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నా. సో ఓల్డ్ పాస్వర్డ్ ఇస్తే ఏమవుతుందంటే అది యాక్సెప్ట్ చేయదు, మనం పాస్వర్డ్ మార్చుకోవటానికి ఇది యాక్సెప్ట్ చేయదు అనమాట. సబ్మిట్. సో ఎర్రర్, పాస్వర్డ్ కెనాట్ బి ద సేమ్ యాజ్ ది ప్రీవియస్. మూడు, ఒకటి కాదు రెండు కాదు, 3 ప్రీవియస్ పాస్వర్డ్లని సేమ్గా ఉండకూడదు అనమాట. సో మళ్ళీ న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నా. సో నేను ఇక్కడ లాగిన్ అయిపోతున్నా. సో యూజర్ ఐడి అనేసి ఇచ్చేసి అండ్ ఎంటర్ చేసా అండ్ లాగిన్ విత్ ది న్యూ పాస్వర్డ్. సో న్యూ పాస్వర్డ్తో ఇప్పుడు లాగిన్ అవుతుంది. సో ఎవరికైతే ఐటీఆర్ స్టేటస్ చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మీకు ఏ ఇయర్ది మీరు చెక్ చేయాలనుకుంటున్నారు. సో కరెంట్ ఇయర్ వచ్చేసి 24-25 ఇస్ ద కరెంట్ ఇయర్. సో మీరు ఫస్ట్ ఏ ఇయర్ లాస్ట్ ఇయర్ది చెక్ చేసుకోవాలనుకుంటున్నా, ఈ ఇయర్ది చెక్ చేసుకోవాలనుకుంటున్నా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వ్యూ ఐటీఆర్ స్టేటస్, ఇది లేటెస్ట్ అనమాట, కరెంట్ ఇయర్. చూడండి ఇక్కడ జూలై 2024 అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో నేను క్లెయిమ్ చేసింది ఐటీఆర్ రిటర్న్. సో అది ఇంకా మనకి అప్డేట్ అవ్వలేదు. సో ఇన్ ద ప్రాసెస్లోనే ఉందని చూపిస్తుంది. సో 2023-2024 సంబంధించి నేను కడితే నో రికార్డ్స్ ఫౌండ్. సో ఇక్కడ ఏంటంటే నేను ఐటీఆర్ అనేది
క్లెయిమ్ చేసుకోవాలి, అంటే రిటర్న్ క్లెయిమ్ చేసుకోలేదు ట్యాక్స్ కట్టిన తర్వాత. ఐటీ కట్టిన తర్వాత రిటర్న్ అనేది క్లెయిమ్ చేయలేదు. సో ఇక్కడ రిఫండ్ స్టేటస్ అనేది లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో క్లెయిమ్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు, నో రికార్డ్స్ ఫౌండ్ అనేది చూపిస్తుంది అనమాట. సో మనం మళ్ళీ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ ఇప్పుడు చూపించదు మనకి, మన పాన్ కార్డు మీద ఏదైతుందో అవి ప్రీవియస్ ఇయర్స్ అంటే చూపిస్తుంది. నేను రిటర్న్ అనేది క్లెయిమ్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు అనమాట. సో మీకు అది క్లియర్గా ఉంది కదా. 31st March 2. సో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది, ప్లీజ్ నోట్ అని. సో మీరు అది చదివి అర్థం చేసుకోండి. నో రికార్డ్స్ ఫౌండ్ 2022, 2023 ఇవేవి రికార్డ్స్ అనేవి చూపించట్లేదు, ఎందుకంటే ప్రీవియస్ ఎప్పుడు ఐ డిడెంట్ ఫైల్ ది రిటర్న్. సో రిఫండ్ అనేది ఎప్పుడు ఫైల్ చేయలేదు. ఈ ఇయరే నేను ట్రై చేస్తున్నా, వస్తుందా రాదా అనేది తెలియదు. సో ఫైల్డ్ అనేది సక్సెస్ఫుల్గా ఉందనేది చూపిస్తుంది. June 4th, 2024 సంవత్సరం, సబ్జెక్ట్ టు బి ప్రాసెసింగ్. సో రిటర్న్ ప్రాసెసింగ్ అనేది ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది. వన్స్ ఇట్ ఈస్ ప్రాసెస్డ్, రిటర్న్ ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి రిటర్న్ ప్రాసెస్డ్ అన్న తర్వాత అప్పుడు రిఫండ్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద టోటల్ హౌ టు చెక్ ద స్టేటస్ అనేది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఐటీ రిటర్న్స్ రిఫండ్ చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.